39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూటీవీ. జమ్మూ కాశ్మీర్లో పెహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందడంతో భారత్ పాక్తో సంబంధాలను పూర్తిగా తెంచుకుంది. దీనికి ప్రతీకారంగా సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్కి నీటి కష్టాలు మొదలైనట్లుగా తెలుస్తాం. పాక్లోకి ప్రవేశించే చినాబ్ నది నీటి ప్రవాహం తగ్గినట్లుగా శాటిలైట్ ఫోటోల్లో కనిపిస్తుంది. చాలా వరకు కాలువలు అన్నీ కూడా ఎండిపోతున్నట్లుగా తెలుస్తుంది. భారత సైన్యంలోని మిలిటరీ ఇంటెలిజెన్స్ కల్నల్ వినాయక్ భట్ పోస్ట్ చేసిన కొన్ని శాటిలైట్ ఫోటోల్లో తెలుస్తుంది. సరిహద్దు దగ్గర సియాల్కోట్ ప్రాంతంలోని మరాలా హెడ్ వర్క్స్ దగ్గర అయితే నీటి ప్రవాహం భారీగా తగ్గిందని తెలిపారు. ప్రధాన కాల్వ నుంచి వెళ్లే డిస్ట్రిబ్యూటరీ కాల్వలో నీటి ప్రవాహం భారీగా తగ్గింది. ఇందులో ఒక నది అయితే పూర్తిగా ఎండిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇంకో 5 రోజుల్లో అయితే ఈ నీటి ప్రవాహం ఇంకా కూడా తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సింధు నది చైనాలోని టిబెట్లో పుట్టి భారత్ పాకిస్తాన్ మీదుగా ప్రయాణించి అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. దేశ విభజన తర్వాత ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సింధు నది వాటర్ను ఇరు దేశాలు ఉపయోగించుకోవడం, వాటిని వాడుకోవడం వంటివి చేస్తారు. ఈ వాటర్లో 80% పాక్ భూముల వ్యవసాయానికి ముఖ్యం. ఈ ఇండర్ వాటర్తోనే పాక్లో చాలా మందికి నీటి సమస్య లేదు. ఇప్పుడు ఈ వాటర్ ఆపేయడంతో పాక్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. పాక్లో కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి ప్రధాన నగరాలకు సింధు నది వ్యవస్థ నుంచే తాగునీరు సరఫరా అవుతుంది. అంతేకాకుండా తర్బేలా, మంగ్లా వంటి హైడ్రో పవర్ ప్లాంట్లు కూడా పాక్కు కరెంట్ సప్లై కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక ఇండస్ బేసిన్లో పండే గోధుమలు, వడ్లు, చెరుకు, పత్తి వంటి పంటల ద్వారా ఇండస్ బేసిన్ ప్రాంతం నుంచి పాకిస్తాన్ జీడిపికి 25% వాటా సమకూరుతుంది. అందుకే ఇండస్, జీలం, చినాబ్ నదుల నుంచి నీటి ప్రవాహాలు తగ్గిపోతే పాక్లోని ఇండస్ బేసిన్ అంతా కూడా తీవ్రమైన నీటి కరువు ఏర్పడుతుంది. ఇప్పటికే వ్యవసాయ సంక్షోభంలో పడుతుంది. కోట్లాది మందికి ఆహార భద్రత కరువు అవుతుంది. అనేక సిటీలకు నీళ్లు సప్లై నిలిచిపోయి గందరగోళం తలెత్తుతుంది. ఇండ్లకు, ఇండస్ట్రీలకు కరెంటు సప్లైకి ఇబ్బంది ఏర్పడుతుంది. కొద్ది రోజులు ఇలాగే కొనసాగితే ఉపాధి పడిపోతుంది. నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. దీర్ఘకాలం నీటి ప్రవాహాలను అడ్డుకుంటే పంజాబ్, సింధు ప్రావిన్స్లు కాలక్రమంలో ఎడారులుగా మారతాయి. చివరకు ఇండస్ బేసిన్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజలు వలసపోయే పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే పాక్లో 1 లీటర్ వాటర్ బాటిల్ ధర 120 రూపాయలు, 1/2 లీటర్ వాటర్ ప్యాకెట్ ధర 150 రూపాయలకు అమ్ముతున్నారంట. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి బోర్డులో తాత్కాలిక డైరెక్టర్గా భారతదేశానికి చెందిన పరమేశ్వరన్ అయ్యర్ను నామినేట్ చేసింది. మే 9న జరిగే IMF సమావేశంలో పరమేశ్వరన్ భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. దౌత్యపరంగా 5 రోజుల తర్వాత శుక్రవారం జరిగే సమావేశం భారతదేశానికి చాలా ముఖ్యమైనది. దీంతో పాటు భారతదేశం చేసిన ఈ నియామకం పాకిస్తాన్కు ఇబ్బంది. ఎందుకంటే క్లైమేట్ రెసిలెన్స్ లోన్ ప్రోగ్రాం కింద పాకిస్తాన్ కోసం $1.3 బిలియన్ కొత్త రుణం రావాల్సి ఉంది. పరమేశ్వరన్ దీనికి అభ్యంతరం చెబితే పాకిస్తాన్కు మరింత దారుణమైన రోజులు రావడం ఖాయం.